నిన్నటి వీడియోలో శ్రీరంగం మరియు మదురై టెంపుల్స్ మొత్తం కవర్ చేశాను. దాని తర్వాత అదే రోజు నైట్ మదురై నుంచి త్రివేంద్రంకి ట్రైన్ లో అయితే బయలుదేరాను. సో నైట్ 11:30కి అయితే ట్రైన్ అయితే ఎక్కేశాను. ఈ వీడియోలో త్రివేంద్రంలో ఏమేమి చూడాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ 11:30కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ దిగేసరికి 6 అయితే అయింది. సో దాదాపుగా అయితే 6.5 hours జర్నీ టైం పట్టేసింది. సో నైట్ మంచిగా అయితే ట్రైన్ లో నిద్రపోయాను. మనకి స్లీపర్ బెర్త్ కదా కాబట్టి. సో ఇదిగో మనం ఎక్కువ వచ్చిన ట్రైన్ ఇదే. ఇక్కడ నుంచి అయితే పుల్నూరు అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ పెయింటింగ్ చూసారా, కేరళ ట్రెడిషనల్ డ్రెస్ తో మనకి పెయింటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేసాను. ఇదే త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ కి 1.5 kilometers దాకా అయితే ఉంది. బై వాక్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను టెంపుల్ కి. ఈ ఏరియా చూసారా, ఏదో ఫారెన్ కి ఫీలింగ్ అయితే ఉంది. ఈ హౌసెస్ అన్ని భలే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హౌసెస్ చూడటానికి కూడా. అదిగో దూరంగా కనబడుతుంది, అదే అయితే టెంపుల్. సో దాదాపు నడుచుకుంటూ ఒక 15 minutes లో అయితే వచ్చేసాను ఇక్కడికి, టెంపుల్ కాడికి రైల్వే స్టేషన్ నుంచి. ఇవైతే టెంపుల్ టైమింగ్స్. టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఈ టైమింగ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి 1 hour కి దర్శనం అయితే ఉంటా ఉంటది, బ్రేక్ ఉంటది మధ్యలో 1 hour అలా. దాన్ని బట్టేసి మీరు చూసుకొని అయితే వెళ్ళిపోండి. పక్కన అయితే క్లాక్ రూమ్ కూడా ఉంది. క్లాక్ రూమ్ లో బ్యాగేజ్, మొబైల్స్ గానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది టెంపుల్ మొత్తం నార్త్ స్ట్రీట్ ఇదంతా. సో దాని మ్యాపింగ్ అయితే ఇక్కడ ఉన్నది. సో ఈ మ్యాప్ కూడా చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు అయితే 2 గంటల దర్శనం టైం అయితే పడుతుందంట. ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటుంది అని అయితే చెప్పింది మన అన్న ఇక్కడ పోలీస్ అన్న. మొత్తం లాటరీ షాప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా రోడ్డు మీద పెట్టేసాము. ఇక్కడ లీగల్ లాటరీస్ మన దగ్గర అయితే దొరకవు. ఎక్కడ చూసినా ఇదే షాప్స్. మొత్తం ఈ బజార్ మొత్తం అయితే లాటరీ షాప్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అయితే బయటకు అయితే వచ్చేసాను. ముందుగా అయితే బయటకు రాగానే ఇక్కడ గణేష్ టెంపుల్ అని ఒకటి ఉన్నది. ఆ టెంపుల్ ని దర్శనం చేసుకొని అయితే వెళ్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ టెంపుల్ లో కూడా వెళ్ళాలి అన్న మాత్రం షర్ట్ వేసుకుని అయితే లోనకే ఎంట్రీ ఉండదు. సో పక్కన నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. దేవుడికి దగ్గర దాకా అయితే వెళ్ళలేము షర్ట్ వేసుకొని. సో షర్ట్ తీసేసి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ దర్శనం చేసుకొని బయటకి అయితే వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి తెచ్చిన హోటల్ అన్నపూర్ణ లోపలికి అయితే వెళ్ళిపోయి ఒక దోశ అయితే ఆర్డర్ పెట్టాను. మసాలా దోశ అయితే వచ్చేసింది. సో అది తినేసి బయటకు వచ్చేసి ఒక ఆటో అయితే మాట్లాడేసుకొని సైట్ సీయింగ్ కి వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయ్యాను. ఆటో చార్జ్ వచ్చేసి 700 అయితే తీసుకున్నాడు. సో నేను షేరింగ్ లో అయితే వెళ్ళిపోతున్నాను. అంతేకాకుండా ఈ వే మొత్తం పెద్ద పెద్ద హోటల్స్ తోటి అయితే ఉన్నాయి. ఇది నేషనల్ హైవే కన్యాకుమారి అయితే వెళ్తుంది ఈ రోడ్డు. ఫైనల్ గా బోటింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చేసాను, పువ్వారా బీచ్ కాడికి. సో ఇక్కడికి అయితే వచ్చేసి ప్యాకేజెస్ అయితే చూసేసుకోవాలి ఇక్కడ. ఇతనైతే టోటల్ ప్యాకేజెస్ అయితే మనకు చూపిస్తుండే ఏమేమి కవర్ అయితే అనేది అయితే చూపిస్తున్నాడు. ఈ ప్యాకేజెస్ అయితే 2 persons కి 1 hour కి అయితే 2500, 1.5 hour అయితే ఇలా కాస్ట్ అయితే ఉన్నది. ఇక్కడ ప్యాకేజెస్ అయితే చాలా కాస్ట్ అయితే వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ముందుకైతే వెళ్ళిపోతున్నాము. సో మనకైతే ప్యాకేజెస్ అయితే ఇద్దరికైతే 2500 per గంటకైతే. సో 1.5 hour అయితే తీసేసుకున్నాను నేనైతే. సో చూద్దాం. ఇవన్నీ బోట్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మనం వెళ్ళబోయే బోట్. ఈ బోట్ ట్రిప్ మంచి మ్యూజిక్ వేసి మీకు అయితే వినిపిస్తాను, మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ స్పాట్ లో అయితే అనకొండ మూవీని కూడా ఇక్కడే షూటింగ్ అయితే చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మొత్తం అయితే 2 feet అయితే లోపలికి ఉంటుంది. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ చేశారు. అంతేకాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే స్టే చేస్తారు. ఇక్కడ మొత్తం బోటింగ్ లోనైతే వెళ్ళిపోవాల్సి ఉంటది. ఈ నదిలో మొత్తం చాలా రకాల పక్షి జాతులు అయితే ఉంటాయి. చాలా అరుదుగా దొరికే పక్షులు కూడా మనం ఈ జర్నీలో అయితే చూడొచ్చు మనమైతే.
ఇవి ఫ్లోటింగ్ హోటల్స్. ఇక్కడ ఒక్క రోజుకి 2500 నుంచి 5000 వరకు చార్జ్ చేస్తారు. ఫ్యామిలీ మరియు కపుల్స్ కూడా ఇక్కడ స్టే చేయవచ్చు. ఇక్కడికి రావాలి అంటే కేవలం బోట్స్ ద్వారానే రావాలి. ఇదే ఎలిఫెంట్ రాక్. ఇది న్యాచురల్ గా తయారైంది. ఈ నదిలో వాటర్ సముద్రంలో వాటర్ కలిసి అలా అయితే తయారైంది ఎలిఫెంట్ రాక్. ఇది త్రివేణి సంగమం. ఇక్కడ 2 నదులు సముద్రంలో కలిసే పాయింట్. తమిళనాడు నుంచి వచ్చే తిరుపర్ మరియు కేరళ నుంచి వచ్చే నయ్యార్ నదులు ఇక్కడ కలుస్తాయి. ఇవి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. ఇక్కడ రెస్టారెంట్స్ ఈ షిప్స్ మీదనైతే ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళేసి అయితే ఫుడ్ తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో మన బోట్ అయితే అక్కడ ఆపేసిండు. సో ఇవన్నీ అయితే షాపింగ్స్ అంటే కొబ్బరి బొండాలు, వాటర్ అయితే తాగాలనుకుంటే సో ఇవంతా ఉన్నాయి. సైజ్ చూడండి ఎట్టున్నాయో అడవి ఉన్నట్టు. ఇక్కడ 2 సముద్రాలు అయితే కలుస్తాయి. హిందూ మరియు అరేబియా సముద్రాలు ఇక్కడ కలుస్తాయి. ఈ బీచ్ లో కొంచెం ఎంజాయ్ చేసేది అయితే కోకోనట్ అయితే తాగాను. ఇక్కడ కోకోనట్ వచ్చేసి 60 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు, కేరళ అయ్యుండి కూడా. సో టేస్ట్ మాత్రం చూద్దామని అయితే తాగుతున్నాను. కొబ్బరి బొండం తాగిన తర్వాత అయితే ఆ కొబ్బరి మొత్తం కొట్టిచ్చేసేసి కొబ్బరి కూడా తినేసి మంచిగా డ్రోన్ షాట్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఎంజాయ్. డ్రోన్ షాట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెంటనే పోర్ట్ కాడికి అయితే తీసుకుని వెళ్తాడు. చుట్టూ తిప్పుకొని వస్తాడు. మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాత్రం డైరెక్ట్ గా రూట్ లో వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము టెంపుల్ కాడికి. టెంపుల్ వచ్చేసి కూడా ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గర ఉంటే దాదాపు అయితే. సో ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఫేమస్. టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్ కి. దీని నేమ్ వచ్చేసి కేవ్ టెంపుల్. ఇది మొత్తం కేవ్ లోపల అన్ని రకాల విగ్రహాలు అన్ని ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. లోపల అయితే వీడియో ఎలో అయితే లేదు. బయటకు వచ్చేసి టెంపుల్ ను కూడా మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కోలం బీచ్ ఇంకొక 5 కిలోమీటర్లు. ఈ టెంపుల్ రూట్ లో మొత్తం ఇవన్నీ అయితే హోటల్సే. ఫైనల్ గా మేమైతే కోవలన్ బీచ్ అయితే వచ్చేసాము. కోవలం బీచ్ చూసేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి అయితే పోతున్నాము. ఇలా నేసి అయితే అమ్ముతారు ఇక్కడ శారీస్ మొత్తం. ఏ పట్టు శారీ కాటన్ ఈ ఫ్యాక్టరీలు తయారు చేసిన శారీస్ ఇక్కడికైతే వచ్చి సేల్ చేస్తారు. దీని తర్వాత ఇక్కడ పరశురామ టెంపుల్ కి వచ్చేసరికి ఈ టెంపుల్ కాడ నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో టెంపుల్ కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ నేమ్ అట్టికల్ హనుమాన్ మందిర్. ఇది వీడికైతే వచ్చేసినాం. కొంచెం అయితే అయిపోయేట్టున్నాయి, కింద పడేవాడిని. చూసారు కదా ఈ మందిర్ బాగుంది. బట్ ఏంటంటే ఇప్పుడు క్లోజింగ్ కాబట్టి జనం అయితే లేదు. మార్నింగ్ అయితే ఫుల్గా ఉన్నారు, దసరా అందులో కాబట్టి.